మైనటువంటి సమయంకి వచ్చాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుందాం. మొదటిగా సర్వాధికారియు నిత్య స్తోత్రార్హుడైనటువంటి ప్రభువైనటువంటి మన యేసు క్రీస్తుకి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మరి మనమందరము బాగుండాలని, ప్రభువైనటువంటి క్రీస్తు యేసు కృప మనందరికీ తోడుగా ఉండాలని నిరంతరము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం, మాట్లాడబోచున్నటువంటి అంశం ప్రార్థన. ఏంటి? ప్రార్థన అంటే ఏంటి చెప్పాలి. ప్రార్థన చేస్తున్నారు? అందరూ చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? అంటే ఏంటి? దేవునితో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, చక్కగా మరి సమాధానం అది ఇచ్చారు. ప్రార్థనలో రకాలున్నాయి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడుతున్నాం? ఇది పాయింట్. ఏంది ఈరోజు పాయింట్? అంటే ఎలా మాట్లాడుతున్నాం. ఈరోజు అంశం వచ్చి ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడుతున్నటువంటి నీవు ఎలా మాట్లాడుతున్నావు? ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఇప్పుడు చందు వాళ్ళ నాన్నగారితో ఎలా మాట్లాడతాడు? చెప్పాలి. చరణ్ కదా, చరణ్ ఎలా మాట్లాడతాడు? సరే, చరణ్ వదిలేసేయండి. పుష్ప వాళ్ళ నాన్నగారితో ఎలా మాట్లాడుతుంది? చెప్పాలమ్మా, ఎలా మాట్లాడతావు? సరే, మీ అమ్మగారితో ఎలా మాట్లాడతావు? మీ తమ్ముడితో ఎలా మాట్లాడతావు? మీ అన్నతో ఎలా మాట్లాడతావు? నీ బంధువులతో ఎలా మాట్లాడతావు? నీ స్నేహితులతో ఎలా మాట్లాడతావు అనే దాన్ని బట్టి దేవునితో మాట్లాడే విధానము కూడా మనము తెలుసుకోవాలి. ప్రార్థన అనగానే ఏదో ఉదయం పూట ఆకలేస్తే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, మధ్యాహ్నం ఆకలేస్తే తినాలి కాబట్టి తింటున్నాం అన్నట్టు రీతిగా 3 పూటలు ఎట్లా టైం టు టైం మెయింటైన్ చేస్తామో అలా టైం మెయింటైన్ చేస్తాం. ప్రార్థన అంటే కొంతమంది ఖచ్చితంగా చేయాల్సింది టయాన అని, కానీ దాంట్లో పరిపూర్ణత లేదు. ఏం లేదు? నీవు దేవునితో ప్రార్థించేటప్పుడు మాట్లాడే విధానము తెలిసి ఉండాలి. మనకి దేవునితో మాట్లాడే విధానము తెలిసి ఉండాలి. ఇక్కడ మనం చూద్దాము, బైబిల్లో చాలా మంది చాలా రకాలుగా దేవునితో మాట్లాడారు. మనం చూసినట్లయితే వారు మాట్లాడేటువంటి విధానము మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు మనం మాట్లాడే మాటలు ఆ విధంగా మాట్లాడుతున్నామా? లేకపోతే నాయనా నాకు 2 అంతస్తుల బిల్డింగ్, లేకపోతే 3 అంతస్తుల బిల్డింగ్, లేకపోతే 4 అంతస్తుల బిల్డింగ్, లేకపోతే 5 అంతస్తులు, లేకపోతే ఏమడతాం? నాకు ఏసీయో, లేకపోతే కారు, లేకపోతే అంటే ఎవరు స్తోమత తగ్గింది వాళ్ళు. మనం అడిగేది ఇది అడగొచ్చా అని అంటే అడగొచ్చు, అడగకూడదని అడిగితే అమ్మైనా అన్నం పెట్టదు. అవునా? అడగందే దేవుడు ఈడు కదా అనేటువంటి ఒక ధోరణిలో కూడా మనము ఆలోచించాలి. అంటే ఇవన్నీ అడగకూడదా అంటే అడగొచ్చు, కానీ నీకు ఏది అవసరమో, నీకు ఏ అక్కర్లు కలిగి ఉన్నాయో అవి దేవునికి తెలుసు. ఉదాహరణకి ఒకటి చెప్తాను. ఇప్పుడు మా నాన్న మా అమ్మ ఉన్నారు.
నాకు బట్టలు కావాలంటే వాళ్ళకి తెలుసు, నాకు ఆహారం కావాలంటే వాళ్ళకి తెలుసు, నేను నాకు కావలసినటువంటి ప్రతి పదార్థాలు కావాలంటే వాళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఏమేం కావాలో అవి ఏ సమయాన ఎప్పుడు కావాలో అవి నాకు అందిస్తారు. అట్టని చెప్పి నేను అడగకుండా గమ్ముగా ఉంటానా? ఏం చేస్తాను? కావాలని అడగతాం. ఎలా అడగతాం? సరే, తల్లిదండ్రులకు ఏదో ఉందో లేదో, వాళ్ళు ఏదో ఒక 500లో ఒక జత ఇచ్చారు అనుకో, నేను పోయి ఫ్రెండ్స్తో పోయేసి ఏ సినిమాలు, ఇప్పుడు కొత్తగా సినిమాల పేర్లు నాకేం గుర్తు రావట్లా, పుష్ప సినిమా చూసా. ఏ సినిమా చూశాను? పుష్ప. ఈ పుష్ప సినిమా చూసి ఏం చేశాను, దాంట్లో మంచి డ్రెస్ వేసుకున్నాడు అల్లు అర్జున్, మంచి డ్రెస్ వేసుకున్నాడు. ఆ డ్రెస్ చూసి, ఆ డ్రెస్సు కాలేజీలో కానీ స్కూల్లో కానీ మా ఫ్రెండ్స్ ఒక జత వేసుకొని వచ్చారు. ఏమిరా ఎంత అని అంటే, బా 2000 ఇది అని అన్నాడు. ఎంత అన్నాడు? 2000 ఇది అని అన్నాడు. అనగానే ఆయన ఆశ కలిగింది. నాకు ఏం కలిగింది? ఆశ కలిగింది. అప్పుడు నేనేం చేశాను, మా నాన్న 500 రూపాయలు తెచ్చిచ్చాడు, పుష్ప డ్రెస్ ఒక్కసారైనా వేసుకోవాలి నేను అని చెప్పి, మా ఫ్రెండ్ కొన్నాడని చెప్పి నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను, ముందు అమ్మని అడగతాం, తర్వాత నాన్న అడుగుతాం. ఎందుకంటే నాన్న అడిగితే కష్టేస్తాడు. ముందు అమ్మ ద్వారా అడిగిస్తాం నాన్నని. ఎవరి ద్వారా అడిగిస్తాం? అమ్మ ద్వారా అడిగిస్తాం. అమ్మ దగ్గరికి, అమ్మ మా ఫ్రెండ్ ఒక డ్రెస్ వేసుకున్నాడమ్మా, భలే ఉంది, అది పుష్ప డ్రెస్ అంట, నేను కూడా వేసుకోవాలనిపిస్తుందా. మనం పాపం తల్లి కదా, తల్లికి ప్రేమ ఎక్కువ. తండ్రికి ప్రేమ ఉండదని కాదు, తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది, కానీ బాధ్యత తండ్రి ఏంది? బాధ్యత. కానీ తల్లి కొద్దిగా గారాభంగా పెంచద్ది పిల్లల్ని. ఎలా పెంచద్ది? గారాభంగా పెంచద్ది కనుక ప్రేమ ఎక్కువ. వాళ్ళు అడిగింది ఇచ్చేయాలనిపిస్తుంది తల్లికి. తల్లి అడగగానే వెళ్ళిపోయేసి భర్తతో మాట్లాడుతూ, ఇదిగో మన పిల్లవాడు డ్రెస్ అడిగాడంట, ఒక డ్రెస్ తీసిద్దాం, ఒక ప్యాంట్ షర్ట్, అది వాళ్ళ ఫ్రెండ్ వేసుకున్నాడంట, భలే ఉందంట, వాడు బాధపడుతున్నాడు, వాడు తీసిస్తాం అని చెప్పి ఆ మాట అనగానే ఆ తండ్రి కోపడతాడు. మనకున్నది ఏంది, మన పరిస్థితి ఏంది, 2000 రూపాయలు పెట్టి కొనాలంటే ఇది మామూలు విషయమా లేదా అని కోపడతాడా లేదా? కోపడినప్పుడు ఆ సందర్భంలో మరి పిల్లలు వాళ్ళ హృదయాలను నొచ్చుకోవడం, బాధపడడం, మామూలుగా యథావిధిగా మళ్ళీ వాళ్ళకి మంచి మాటలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని నడుస్తారు. అలాగే దేవుణ్ణి అడిగే విధానంలో కూడా ఇలాంటి పద్ధతులు కలిగి ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనం అడగతాం, మనకు సమాధానం రాదు. మనం ఏమడిగాము? ఆశపడ్డాం. ఆ పిల్లవాడు ఆ ఫ్రెండ్ వేసుకున్నటువంటి ఆ పుష్ప సినిమాలో 2000 రూపాయల డ్రెస్సు వేసుకుని చూసి ఆశపడ్డాడు. ఈ రోజు కూడా లోకములో మనము మంచిగా పెద్ద బిల్డింగ్ కట్టేదాన్ని చూసి, అబ్బో వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారు, మనం కూడా పెద్ద బిల్డింగు కట్టాలనే ఒక ఆశ కలగద్ది. మనం కట్టే స్తోమత లేదు, కట్టే స్తోమత లేకపోయినా కూడా అలా కట్టాలనేటువంటి ఆశ కలగద్ది. ఏం చేస్తాం? మోకరించి, ప్రభువా నాయనా, తండ్రి కదా ఆయన, ఎవరు? మన దేవుడు తండ్రి కదా. మోకరించి ఏమడుగుతాం? అయ్యా నాయనా, పెద్ద బిల్డింగ్ కట్టాలి, నేను ఇదిగో పలానోళ్ళు కట్టారు పెద్ద బిల్డింగు, నేను కూడా పెద్ద బిల్డింగ్ కట్టాలని అడగతాం. అడిగే దాంట్లో తప్పు లేదు తల్లి. నేను ఇది ఎవరిని విమర్శించి మాట్లాడట్లేదు, కానీ దీంట్లో అడిగే విధానం ఎలా ఉందనేటువంటి విషయం తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు అదే విధముగా తండ్రి ఏం చేశాడు? కోపడ్డాడు. ఏమని? మన పరిస్థితి ఎంత, మనం ఉండాల్సినటువంటి విధానం ఎంత మనం కొనుక్కోలేము, కాబట్టి ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని పోవాలని తండ్రి అన్నాడు. అదే రీతిగా దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారానో దేని ద్వారానో మాట్లాడతాడు. మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి విషయం మనము గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం అసలైనటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా మాట్లాడాలి దేవునితో అనేది. ఎలా
మాట్లాడాలనేది అర్థమైనది. బైబిల్లో చాలా రకాలుగా చాలా మంది భక్తులు చాలా విధాలుగా మాట్లాడారు. మరి అవి మనము వాటిలో కొన్ని మాటలు మనం చూద్దాం. మరి ఇక్కడ మాట్లాడినటువంటి మాట రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో నీవు దేవునితో మాట్లాడేటప్పుడు ఏ విధముగా మాట్లాడాలి అనేటువంటి ప్రార్థన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిరీక్షణ గలవారై అమ్మా సంతోషించుచు ఆ సహనముతో ఓర్పు కలిగినటువంటి వారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడినటువంటి మాట చాలా స్పష్టంగా రాయబడినది. ఎటువంటి ప్రార్థన చేయాలంట? ఎటువంటి ప్రార్థన? పట్టుదల ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ పట్టుదల ప్రార్థన అనేది ఇంపార్టెంట్ క్రైస్తవుడికి ఏ ప్రార్థన ఇంపార్టెంట్? పట్టుదల ప్రార్థన. పట్టుదల అంటే అక్క క్రమశిక్షణ. ఇంకా ఇంకా చెప్పాలి. పట్టుదల. చదువుకున్న వాళ్ళు చెప్పండి. మా చందన తల్లి, నువ్వు చెప్పు తల్లి. పుష్ప, చరణం చదువుకున్న పిల్లలు కదా, మీకు అర్థాలు తెలుసుంటాయి. చెప్పాలి అక్క. నమ్మకముతో ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పండి. ఏం తప్పులేదు తల్లి, మనం తెలుసుకోవడంలో అమ్మా మనం భయపడకూడదు. దేవుని వాక్యం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మనం ఇది పరీక్ష కాదు, మనకి నేర్చుకుంటున్నాం. మనం మనస్ఫూర్తిగా చేయాలి. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుదల అంటే విడువక, విడిచిపెట్టకుండా పట్టు, గట్టి పట్టు, ఉడుం పట్టు. ఏం పట్టు? ఉడుం పట్టు. అవునా? అర్థమైంది ఇప్పుడు? పట్టుదల అంటే ఏంటి? పట్టు అంటే గట్టిగా విడిచిపెట్టకుండా. ఏం పెట్టకుండా? విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి ఈ రోజుల్లో మనం అంటే, క్రైస్తవులు నీకు ఒక విషయంలో నీవు ముందుకు నడిపించబడాలంటే, ఒక కార్యము జరగాలంటే, నువ్వు మాట్లాడిన మాట దేవుని ఎడల అది జరిగించాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేంతో ప్రార్థన చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఉదాహరణకి మనము ఏదైనా ఒక విషయం అనుకుంటే ఆ విషయము జరిగేదాకా దాన్ని మనం విడిచిపెట్టాం. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏనండి. మనం ఎక్కువగా దేంట్లో పట్టు కలిగి ఉంటామంటే, ఎక్కువగా కొట్లాట్లు, పోట్లాట్లు, వీటిలో పట్టు కలిగి ఉంటాం. ఇంకా దేంట్లో కలిగి ఉంటాం? వాడు ఏదో తిట్టాడు అనుకోలే, ఏదో తిట్టాడని చెప్పి దాన్ని వదిలేం. దాన్ని ఏం చేస్తాం? వాడు నన్ను తిట్టాడు, వాడికి మాత్రం బుద్ధి చెప్పాల్సిందే అనని పట్టుబట్టి ఉంటాం. అంటే ఆ వ్యక్తికి బుద్ధి చెప్పే అంత వరకు ఆ పట్టు విడవం. మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తా ఉంటాం, పగ పెంచుకుంటాం, ప్రతీకారం పెంచుకుంటాం, కక్ష పెంచుకుంటాం. వాడి మీద వాడు దొరకపోడు, నాకు ఏడో చోట దొరుకుతాడు చూస్తూ ఉంటాం. వాడు బయటకు పోయేటప్పుడు చూస్తాం, లోపలికి పోయేటప్పుడు చూస్తాం, వాడు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు చూస్తాం, దొరకతాడా లేడా. అంటే ఇక్కడ ఏ విషయంలో పట్టు కలిగి ఉన్నామంటే, గొడవల విషయంలో, మరి తగాదాల విషయంలో, లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా పట్టు కలిగి ఉంటాం. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ పట్టుదల ప్రార్థన యందు ఉంచమంటున్నాడు. దేని యందు? దేవునితో మాట్లాడేటప్పుడు నీవు పట్టుదలగా మాట్లాడుతున్నావా లేదా? ప్రభువా, నాయనా, నాకు ఈ కార్యమును చేస్తావా లేదా అటని చెప్పి మన వాళ్ళు, ప్రభువా నాకు ఒక మూట బంగారం పైనుంచి కింద పడిపోవాలి, కింద నుంచి పైనుంచి కింద పడిపోవాలి, పైనుంచి కింద పడిపోవాలని కాదు ప్రార్థన చేయమంటుండేది. నేను ఒక సమస్య వచ్చింది కుటుంబంలో, పిల్లలు మాటినట్లేదు, వ్యసనానికి బానిసలైపోతున్నారు,
పిల్లలు యవనస్తులు కదా, ఏమైపోతున్నారు? ప్రేమలు, ప్రేమ 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 అంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి విషయములో నీవు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ప్రవర్తన మారాలని నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా లేదా? పాస్టర్ గారు, చేస్తా ఉన్నాను రోజు దేవునికి అంటే చేస్తా ఉన్నాను. ఏం చేస్తున్నావు? చేస్తా ఉన్నాను అంటే నిరుత్సాహము, అంటే జరగద్దో లేదోలే అనేటువంటి, ఇందాక అక్కగారు చెప్పినట్టు నమ్మకము, నమ్మకము, పట్టుదలలో నమ్మకం ఉండాలి. అందుకే ఆ పైన 2 మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నిరీక్షణ గలవారై, ఏం కలిగిన వారై? నిరుత్సాహం, నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఎలా ఉండాలంట? నీ పట్టుదల ప్రార్థనలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి, ఎదురు చూపు ఉండాలి, ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. నువ్వెప్పుడు ఇస్తావయ్యా, నువ్వెప్పుడు ఇస్తావయ్యా అని. నేను కొన్ని సందర్భాల్లో నాకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. 13 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇంకా పిల్లలు లేరు. చాలా మంది నాకంటే వెనకజికి పిల్లలు చేసుకున్నటువంటి మా బామర్తలు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి వాళ్ళ పిల్లలు కలిగారు. బాధ వేస్తా ఉంది నాకు. ఏమయ్యా, నాకేమో పిల్లల్ని ఇస్తానన్నావు, నీ వాక్యం ఏమో సెలవు ఇచ్చింది, నీ మీద నమ్మకముగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మరి ఏమి ఇంకా నాకు కలగలేదంటే నిరీక్షణ కలిగి ఎదురు చూడమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? సంతోషించు నిరీక్షణలో. ఇక్కడ మనం చేసే ప్రార్థనలో, ఈ పట్టుదల ప్రార్థనలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి, మధ్యలో మనము జారిపోకూడదు. అయితే మరి ఎందుకు చాలా మంది అంటారు హాస్పిటల్లో చూయించుకో, దేవుడు నిన్ను హాస్పిటల్లో చూయించుకోవద్దన్నాడా అని అంటే, మరి కొన్ని సమస్యలు, కొన్ని విషయాలు మనము ఇట్లాంటి విషయాల్లో పరిష్కారం చెప్పుకోకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో బాధ కలగద్ది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకప్పుడు దగ్గర 2 లక్షల రూపాయలు డబ్బులు పెట్టాను నేను. 2 లక్షల రూపాయలు హాస్పిటల్ చుట్టూ తిరిగాను. నాకేం రిజల్ట్ రాలా. కనీసం షుగర్ ఉంది కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోను. ఎందుకు? నన్ను తక్కువ పరుచుకొని మాట్లాడట్లేదు. వెళ్ళి చూపించుకునేటువంటి స్తోమత లేదు. మరి దేనికి నేను నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నానంటే దేవుని ఎడల నిరీక్షణ కలిగి చూస్తూ ఉన్నాను. ఎలా నిరీక్షణ కలిగి ఉన్నాను? నేను ప్రార్థన చేసేటప్పుడు అడుగుతాను, అయ్యా హాస్పిటల్లో చూపించుకునేటకు కూడా నా దగ్గర స్తోమత లేదు, సహాయం చేయువాడివి నీవే. మాత్రలు వేసుకున్నా తగ్గల షుగర్ నాకు 380, 420. దేవుడు ఒకానొక దినాన మాట్లాడాడు, ముందు ఫుడ్ కంట్రోల్ చేయన్నాడు. ఫుడ్ కంట్రోల్ చేసినాను. ఈరోజు షుగరు 113, 114, 120, 130, తినిన తర్వాత 160. తినకముందు తినిన తర్వాత కూడా ఒక్కొక్కసారి 117 కూడా ఉంది షుగరు. ఒకసారి అయితే 77కి వచ్చేసింది. షుగర్ టాబ్లెట్లు పూర్తిగా ఆపేసింది, వేసుకోకపోతే మళ్ళీ షుగర్ పెరగద్దామని వేసుకుంటే 77కి వెళ్ళిపోయింది. షుగర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అంటే ప్రభువు దేవునికి తెలుసు, కానీ నేనేమని ప్రార్థన చేస్తున్నానంటే నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు. కొంతమంది డబ్బులున్నా హాస్పిటల్లో చూపించుకోరు. అలాంటి వాళ్ళని కూడా చూసా నేను, అలాంటి వాళ్ళని కూడా చూసా. ఒక వ్యక్తి, అతనికి ఆరోగ్యం బాగలేదు. అతను తర్వాత రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పారు డాక్టర్లు. అతను ఉద్యోగస్తుడు, తనకి ఉద్యోగపరంగా హెల్త్కి  వాటి ద్వారా అతనికి చూస్తారు. అయితే
అతను ఏం ఆలోచించాడంటే రాత్రికి రాత్రి అతనికి బాగా లేకుండా వచ్చేసింది. అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతే 30,000 40,000 మరి నన్ను అడగతారేమో డాక్టర్లు అని చెప్పి భయపడిపోయి డబ్బులు ఖర్చు అయిపోతాయి అని చెప్పి అతను ఏం చేశాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను ఉద్యోగస్తుడే, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. రేపు అతనికి ఆపరేషన్ ఒకరోజు టైం ఇచ్చారు, కానీ ఆ ఒక్క రోజులోనే రేపు జరగాల్సిన ఆపరేషన్ ఈ రోజే అతనికి ఆ ఎఫెక్ట్ చూపించింది. అయితే అతను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అంటే మనుషుల్లో రకాలు ఉన్నారు. ఇప్పుడు నేను లేక దేవుని వైపు చూసి బాధపడ్డాను. ఉన్నవారు హాస్పిటల్లో చూపించుకునేదానికి బాధ, ఉన్నవారు హాస్పిటల్లో చూపించుకునేదానికి బాధ. ఎందుకంటే డబ్బులేమో వృధాగా అయిపోతాయేమోనని, డబ్బులు వృధాగా అయిపోతాయేమోనని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరిని మరి మనము విమర్శనాత్మకంగా మాట్లాడట్లేదు, కానీ కొంతమంది ఉండి చూపించుకోరు, డబ్బులు ఉండి కూడా చూపించుకోరు. కొంతమంది లేక చూపించుకోలేరు. ఇవి రెండు విధానాలుగా నడుస్తూ ఉంటాయి ఈ యొక్క లోకములో, సమాజంలో. అయితే దీన్ని బట్టి మనము ఆలోచించాలి. ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన పట్టుదలతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట సంతోషించు. దేని యందు సంతోషించాలి? పట్టుదల ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇంకా ఈ సమస్య తీరలేదే, నాకు ఈ సమస్య దూరం అవ్వలేదే అని చెప్పి నువ్వు బాధపడకూడదంట. ఏం బాధపడకూడదు? నాకు సమస్య తీరలేదే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నానే. అందుకే అంటున్నాడు, నీ పట్టుదల ప్రార్థన యందు నిరీక్షణ గలవారై సంతోషించుచు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? సంతోషించుచు. ఎలా? నిరీక్షణ. ఎలా? నా ప్రభువు నాకు చేస్తాడు, నా ప్రభువు నాకు చేస్తాడు అనేటువంటి పట్టుదల, నమ్మకము మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఉదాహరణగా పాత నిబంధనలో ఆదికాండము 32వ అధ్యాయం 24, 26 వచనాలు మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 32వ అధ్యాయము. ఇక్కడ యాకోబు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. ఇతను దేవునితో ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి విషయం మనము ఇక్కడ చూడొచ్చు. 32వ అధ్యాయము 24, 26 వచనాలు. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతనితో పెనుగులాడటం వలన ఆ తొడగూడు వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భము ఎలా జరిగిందంటే మీకు వివరిస్తాను. ఇది మధ్యలో మాట్లాడినటువంటి మాట. మొదటి నుంచి మనం చూస్తే యాకోబు తన మామ దగ్గర ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నారు? తన మామ దగ్గర గొర్రెలు మేపుతూ ఉన్నటువంటి వ్యక్తి. బాగా సంపాదించుకున్నాడు, గొర్రెలు బాగా సంపాదించుకొని తన మామ ఆ పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు, కుమార్తెల్ని పెళ్లి చేసుకొని, మరి నా స్వతహాగా నేను బ్రతకాలి, నా ఊరికి నేను వెళ్ళాలని చెప్పి యాకోబు తన యొక్క ఆస్తిని, అంటే తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు, మేకలు, పశువులు, సంపదనంతా తీసుకొని తన పిల్లలని, తన భార్యలను తీసుకొని బయలుదేరుతూ వెళ్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? తన సొంతూరికి వెళ్తూ ఉన్నాడు. తన సొంతూరులో ఎవరున్నారు? అమ్మా, నాన్న, ఒక అన్న ఉన్నాడు.
ఈయన పేరు ఏశావు. ఇతని పేరు ఏశావు. ఈ అన్న అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాలని తమ్ముడు మోసం చేసి తండ్రి దగ్గర తీసేసుకుని వెళ్ళిపోతాడు. ఈ పగ ప్రతీకారం అన్నలో అలాగే ఉంది. ఎవరిలో? ఏశావులో. తమ్ముడు వస్తున్నాడని తెలిసింది, యాకోబు వస్తున్నాడని తెలిసి ఏశావు ఏం చేశాడంటే, రారని సంగతి చెప్తానని చెప్పి తన సైన్యాన్నంతా రెడీ చేశాడు. అప్పుడు తమ్ముడికి భయం కలిగింది హృదయంలో. ఏం చేయాలో అర్థం కావట్లా. తను బాధపడుతూ ఉన్నాడు తన హృదయంలో. ఏం చేయాలి నేనని. అయితే ఆ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక ఏరు. ఇప్పుడు ఈ పెనబద్దేల నుంచి అవతలకి వెళ్ళాలంటే, అవతల ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఏముంది? ఏరు ఉంది. ఆ ఏరు దాటాలి. యువతల యాకోబు ఉన్నారు, అవతల వాళ్ళ అన్న ఏశావు ఉన్నాడు సైన్యంతో. అయితే ఆ సమయము ఎంత అయిందంటే, రాత్రి సమయంలో ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరి దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. హల్లెలూయా. మన పెన్నా నది రేవు ఏ విధంగా దాటారో వారు కూడా ఆ సమయంలో ఆ రేవు వారిని దాటించాడు. ఎవరిని దాటించాడు? తన భార్యల్ని, తన దగ్గర పనిచేస్తున్నటువంటి దాస్యుల్ని, తన పశు సంపదని, తన పిల్లల్ని అందరినీ అవతలకు దాటించేశాడు. దాటించి కూర్చున్నాడు. ఇంకా మోకరించాడు. ఏం చేశాడు? మోకరించాడు. అది చూద్దాము. దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిందంతయు పంపివేసిను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడు? అర్థం కావట్లా ఆయనకి. మన కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనకు కూడా అర్థం కాదు. తబ్బిబ్బులైపోతూ ఉంటాం, నరక యాతన పడుతూ ఉంటాం, మనస్సులోనే కృంగిపోతూ, మనస్సులోనే మనము బాధపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తున్నాడంటే, మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఈ ప్రార్థనలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను. ఎవరితో పెనుగులాడుతున్నాడు ఇక్కడ? దేవునితో పెనుగులాడుతున్నాడు. ఎవరు? యాకోబు, యోసేపు కాదు. ఎవరు? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. బాధపడుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడంటే, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నేను అప్పుడేదో నేను మోసం చేసి వెళ్ళిపోయినాను. ఏం చేశాను? మోసం చేసి వెళ్ళిపోయినాను. మరి ఈరోజు నా పుట్టింటికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నా ఉన్న ఊరికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆడేమో మా అన్న కత్తులు కటార్లు తీసుకొని రెడీగా ఉన్నాడు నన్ను కొట్టేదానికి, నన్ను చంపేసేదానికి. నేనేం చేయాలయ్యా? నేనేం చేయాలి ప్రభువా అని పెనుగులాడుతూ ఉన్నాడంట దేవునితో. ఏం చేస్తూ ఉన్నాడు? పెనుగులాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థనలో నీ సమస్యకి నువ్వు పెనుగులాడుతున్నావా లేదా? దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నావా లేదా? దేవుని బిడ్డ గ్రహించాలి. ఇక్కడ నేను చెప్పేటువంటి మాట శ్రద్ధగా వినాలి. యాకోబు తన కుటుంబం కోసము, తనకు ఆశీర్వదించబడ్డాడు. తనకి చాలా ఉన్నది సంపద, తన దగ్గర ఏమి లేకుండా పోలేదు. కానీ నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు దేవుడితో. ఏ ఆశీర్వాదం అడుగుతున్నాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. ఏ ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడంటే, నా కుటుంబం బ్రతకాలంటే, నా అన్న చేతిలో నుంచి నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు సమస్య వస్తే ప్రార్థన చేయట్లేదు మనిషి, పట్టుదలగా ప్రార్థన చేయట్లేదు, దేవునితో ముఖాముఖిగా పెనుగులాడట్లేదు. ఆ కనపడని దేవుడి కోసమో ఏం మాట్లాడితే ఏం ఉందలేడు అనుకుంటున్నారు ఈ రోజుట్లో. కానీ ఇక్కడ యాకోబు అలా అనుకోలేడు. ఒక్కడే మిగిలిపోయాడు.
పెనుగులాడుతూ ఉన్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవునితో పెనుగులాడుతున్నాడు. ఎప్పటి వరకు పెనుగులాడుచున్నాడు? తెల్లవారే వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు. ఎవరో మనం ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేయాలంటే కష్టం మనకి. మనం ఎవరితో పెనుగులాడతామంటే లోకస్తులతో పెనుగులాడతాం. మనం ఏదైనా గొడవ జరిగిందంటే ఆ గొడవలో వాడి మీద కింద పడతాం, వాడు మన మీద పడతాడు, వాడి మీద పడి ఏడు మీద పడి 2 దెబ్బలు తిని అవను మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అవను మళ్ళీ ఇంటికి వచ్చి అలాగే ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరితో పెనుగులాడాలంట? ఎవరితో పెనుగులాడాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు మనం పెనుగులాడుతున్నాం మా ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ తెల్లవారే వరకు అతనితో పెనుగులాడుచున్నాడు. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. ఎవరిని కొట్టాడు? ఎవరిని కొట్టారు? ఇక్కడ దేవుడు వచ్చేస్తున్నాడు. అక్కడికి ఒక నరుడుతో యాకోబు పోట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఆ నరుడు అనేది కింద వచనంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. ఇక్కడ నరుడుతో తెల్లవారు వరకు అతను పెనుగులాడుతూ ఉన్నాడు. యథార్థంగా ముఖాముఖిగా దేవుడు అతని దగ్గరకు వచ్చాడు. అతను దేవుడు పోట్లాడుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంట? పోట్లాడుతూ ఉన్నారు, పట్టుకొని ఉన్నారు. నీవు నాకు సమాధానం ఇస్తావా? నీవు నాకు సమాధానం ఇస్తావా? దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతా ఉన్నా. రే నన్ను వదులురా నాయన నువ్వు, రే నన్ను వదులురా నువ్వు అని అంటున్నాడు. ఎవరు? దేవుడు. ఇతను ఏం చేస్తున్నాడు? యాకోబు పట్టుకో, నేను వదలను, నేను వదలనంటే వదలట్లేదని చెప్పి ఒక తనదన్నాడు. ఎవరు? తనగానే తొడగూటి ఇరిగిందంట. ఎవరికి? యాకోబుకి తొడగూటి. ఇక్కడ రాయబడింది స్పష్టంగా, మనం చూద్దాం. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. దేని మీద కొట్టాడట? తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూటి వసిలెను. ఆ తొడగూటి ఏమైందంట? ఇరిగిందంట. అయితే ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా. ఏమంటున్నాడు అతను? రే నాయన తెల్లవారిపోయింది, నేను పోవాలి ఇక్కడి నుంచి. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. మరి దూత కావచ్చు, దేవుని చేత పంపించబడినటువంటి దూత కావచ్చు. అక్కడ ప్రస్తావనలో 2 ప్రస్తావనలో ఏం రాయబడిందంటే దేవుడు అని రాయబడి ఉన్నది. 2వ ప్రస్తావనలో దూత అని రాయబడి ఉన్నది. 3వదిగా చూస్తే నరుడు అని రాయబడి ఉన్నది. అంటే అతనితో ఎవరు పోట్లాడుతున్నారంటే దేవుని శక్తి పోట్లాడుతూ ఉంది. అతనితో ఎవరు పోట్లాడుతున్నారు? ఇంకా దేవుడు వెళ్ళిపోవాలి, దేవుని శక్తి వెళ్ళిపోవాలి, నన్ను వదిలిపెట్టు, నాకు తెల్లవారుతుంది, వదిలిపెట్టు. ఎందుకంటే తెల్లవారితే ఇంకా అందరికీ కనపడుతుంది కనుక వదిలిపెట్టు అని ఆ సందర్భంలో ఇక్కడ ఆ యొక్క నరుడు, ఆ యొక్క దూత అక్కడ మాట్లాడుతూ, అక్కడ మనం దేవుడు అని కూడా మనం అనుకోవచ్చు. అంటే అతను ఏమంటున్నాడంటే ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. నువ్వు ముందు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. ఈరోజు నువ్వు అడుగుతున్నావా, ప్రభువా నువ్వు నాకు ఈరోజు సహాయం చేస్తే కానీ ఈరోజు నేను ప్రార్థన విడిచిపెట్టను. అలా ఉండాలి దేవునితో మన సంబంధం. అలా చేయాలి. పట్టుదల ప్రార్థన అంటే విడువక చేసేటువంటి ప్రార్థనే పట్టుదల ప్రార్థన అని అంటారు. ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలంటే లోక సంబంధ విషయంలో కాదు పట్టుదల, కొట్లాట్ల గొడవల్లో కాదు పట్టుదల, ఒకడిని పొడి చేయాలి చంపేయాలనే దాంట్లో కాదు పట్టుదల, ఒకడి మీద కక్ష సాధించాలనే దాంట్లో కాదు పట్టుదల. నీవు దేవునితో పట్టుదలగా ప్రార్థన చేస్తున్నావా లేదా? నా కుటుంబం బాగుండాలయ్యా, నా కుటుంబము ఇదిగో తండ్రి సమాధానముగా ఉండాలయ్యా, నా కుటుంబం నెమ్మదిగా ఉండాలయ్యా, నా కుటుంబం కష్టాల్లో ఉండకూడదయ్యా, నా కుటుంబము ఎప్పుడు తండ్రినైనా నీ కృపలో వర్ధిల్లింపాలయ్యా, నా కుటుంబం ఎప్పుడు విశ్వాసములో ఉండాలయ్యా, నా కుటుంబం తాగుబోతుతనాన్ని వదిలేయాలయ్యా, నా కుటుంబము ఇదిగో యవనస్తులు ప్రేమ అని చెప్పి అయ్యా ఆ ప్రేమలో మునిగిపోయి అయ్యా నెమ్మది లేకుండా
చేస్తూ ఉన్నారో అటువంటిది లేకుండా ఉండాలయ్యా అనేటువంటి పట్టుదల ప్రార్థన నీలో ఉండాలి. హల్లెలూయా. సేవ్ చేస్తాం, ఆ లోకంలో అందరికి జరుగుతా మనకు కూడా అట్టే జరగద్దని నమ్మకైపోతారు. ఒక సందర్భంలో నాకు ఒక సంఘటన జరిగింది. నా మీదకి అనేక మంది ఎక్కువగా శత్రువులే ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడను, గొడవ పెట్టుకోను, మంచిగానే మాట్లాడతా. ఒకవేళ వాళ్ళు ఏదైనా అంటే మనసులోనే బాధపడిపోతా. దేవుడు అవకాశం ఇస్తే వాక్యం ద్వారా మాట్లాడతా. ఇదే నాకు తెలిసినటువంటి పద్ధతి ఇదే. అయితే నా మీద ఒకరు కక్ష సాధించారు, కక్ష ప్లాన్ చేశారు. ఎలా ప్లాన్ చేశారంటే నా మీద అధికారులకి చెప్పాలని ప్లాన్ చేశారు. తప్పు చేసింది వారు, కానీ ఆ తప్పుని నేను విమర్శించకుండా మనకెందుకులే అని గమ్ముగా అయిపోయిన దానికి వారు ఏం చేశారంటే ముందుగానే పసిగట్టి ఫలానా అతనికి తెలిసింది కనుక అతన్ని కించపరచాలి, అతన్ని హీనపరచాలని చెప్పి నా మీద అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేయగానే నేను మోకరించాను, ప్రభువా నేను ఆ తప్పుని పట్టించుకోకుండా గమ్ముగా అవడము నాది తప్ప, ప్రార్థించా. ఈ సమస్యకి నాకు పరిష్కారం కావాలి. ఎందుకని? తప్పు చేసింది ఒకరు, నిందలు పడుతుండేది నేను. తప్పు చేయలా, మరి నిందలు పడుతున్నాను. ఇక్కడ కూడా యాకోబు తన అన్న విషయంలో భయపడుతూ ఉన్నాడు, నేను కూడా భయపడుతూ ఉన్నాను. దేని వల్ల భయపడుతున్నాను? నేనైతే తప్పు చేయలా, కానీ తప్పు చేసిన వాడిగా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అడిగా దేవునితో, ప్రభువా నాకు సమాధానం ఇస్తావా ఇవా అని అడిగా గట్టిగా. అడిగితే ఆయన మరి ఆ సమాధానానికి సాయంత్రంలోగా పరిష్కారం చూపించాడు. హల్లెలూయా. వారేం చేశారంటే నా మీద అధికారులకు చెప్పాలనుకున్నారు. ఎవరైతే నా మీద అధికారులకు చెప్పాలనుకున్నారో అదే అధికారి వచ్చి వాళ్ళని అరిచేసి వెళ్ళిపోయాడు. ఎవరిని? నా మీద చెప్పాలనుకున్నావు. నేనేమడిగాను? నేను పోయి యుద్ధం చేయలా, నీ అంతు తేల్చుకుంటాను, నువ్వు నన్నే అంటావా, నువ్వు నా మీదగా వస్తావా, ఏం రా అని నేను అల్లా. నేనేమనుకున్నాను? ప్రభువా ఈ సమస్యకి పరిష్కారం ఇస్తావా ఇవా అని మోకరించాను, ప్రార్థన చేశాను, పట్టుదలతో ప్రార్థన చేశా. దేవుడు ఆశ్చర్యంగా ఎవరైతే నా మీద నిందలు మోపాలని అధికారుల దగ్గరికి వెళ్ళారో అదే అధికారి వచ్చి వారిని నువ్వు చేసేది తప్పు అని అన్నాడు. కానీ ఆయనకి ఎక్కడ తెలుసు? నాకు తెలియదు. నేను చెప్పలా, నేను పోలా, నేను మాట్లాడలా. నేను ఎవరితో చెప్పుకున్నాను? ఆయనతో చెప్పుకున్నాను. నేను ఎవరితో చెప్పుకున్నాను? ఆయన ఏం చేశాడు? అక్కడ కనెక్ట్ చేశాడు. ఎక్కడ కనెక్ట్ చేశాడు? అక్కడ కనెక్ట్ చేశాడు. ఆ కనెక్టివిటీ అనేది ఎక్కడికి వచ్చాడు? ఆయన నేరుగా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఉంటే ఉండు, లేకపోతే నీ బిషానా సర్దేసుకో. ఇట్టా అనేకమైన సమస్యలు, ఇది ఒకటే కాదు, చాలా ఎదురయ్యాయి నాకు, చాలా ఒకటి రెండు కాదు, చాలా ఎదురయ్యాయి. ఒకానొక
అప్పుడే మాట్లాడేశాడు దేవుడు. ఎలా మాట్లాడాడు? ఒరే వాళ్ళందరూ ఎట్టపోతే నాకెందుకు కానీ నువ్వు తాగుడు ఆపావు చాలు. నువ్వు తాగుడు ఆపావు. నువ్వు తాగుడు ఆపడమే మాకు మంచిది. నువ్వు ఎవరినైనా నమ్ముకో అని అనేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇట్లాంటి వేదనలు బయట నుంచి వచ్చేటువంటి చూటుపోటు మాటలు చాలా వస్తాయి. వీటికి మనం ఫైట్ ఎవరితో చేయాలంటే దేవునితో చేయాలి. ఎవరితో చేయాలి? వాళ్ళతో కాదు, వాళ్ళతో కాదు నువ్వు చేయాల్సింది. నేను అంటున్నది ప్రార్థన అనేటిది ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది ఒకసారి నువ్వు పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనము చెయ్యాలి. చాలా చాలా సందర్భాల్లో మనకి అలాంటి పోట్లాట కలిగినటువంటి విషయాలు మనకు ఎదురు అవుతూ ఉంటాయి. అలా నేను కొన్ని చాలా జయించాను, కొన్నిటిలో బలహీనపడ్డాను, తర్వాత తెలుసుకొని మళ్ళా బలపడ్డాను కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. ఎవరితో పెరుగులాడాడంటే ఇతను ఇప్పుడు చెప్పిన ఎవరితో పెరుగులాడాడు? దేవునితో పెరుగులాడాడు, దేవుని శక్తితో పెరుగులాడాడు. అదే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే ముఖాముఖిగా దేవుణ్ణి చూచాడని రాయబడి ఉన్నది యాకోబు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. హోషేయ అది మనం చివరన 749 751 పేజీల్లో చూస్తే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 750వ పేజీ నెంబరు 12వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏం రాయబడి ఉన్నదంటే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. హల్లెలూయా. ఎవరితో పోరాడారంట? దేవునితో పోరాడటం ఏంటి అని అంటే మాట్లాడే విధానంలో, అంటే నువ్వు చేసే ప్రార్థనలో గెలవాలి. ఈడ మగసిరి గలవాడై, మగసిరి గలవాడై అంటే అర్థం ఏంటంటే అతను మాట్లాడే దాంట్లో దేవునితో మరి బలముగా నిలబడి దృఢముగా నిలబడి, ఇదిగో నేను నిజమైనటువంటి, ఇదిగో నీ భక్తుడిని, నిజమైనటువంటి మగసిరి కలిగినటువంటి వ్యక్తిని అని అంటూ తను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అవునా కదా? మగసిరి అని అంటే ఒక మగవాడిని అతను అబ్బారే మంచి బలం కలిగినటువంటి మగసిరి కలిగినటువంటి వ్యక్తిరా అని అంటాం కదా. అలాగా తను నిరూపించుకున్నాడు. తన ప్రార్థనలో దేవునితో పోరాడే దాంట్లో తను ఆ పెనుగులాడే విషయంలో దేవుణ్ణి వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. పట్టాడు, ఉడుపు పట్టాడు. దేవుడు వదిలిపెట్టినానంటే నేను వదలను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వదలను. ఎందుకో? నువ్వు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదించాలి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన అలా ఉందా? అలా చేస్తున్నావా? నీ సమస్య పోవాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నాకు ఈ సమస్య పోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదు, చెయ్యట్లే. ఇసుక్కుంటాం మనం. ప్రార్థన చేయాలంటేనే విసుగొచ్చేస్తుంది. ప్రార్థన అంటేనే బాధ. మోకరించి ఏం ప్రార్థన చేస్తాములని నిరసించుకొని కుషించుకొని కింద పడిపోతాం. రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చేసుకోవచ్చులే, ఆవులెల్లుండి చేసుకోవచ్చులే అని చెప్పి తాస్కారం చేస్తాం. నీ సమస్యకి పరిష్కారం రాలేదంటే నువ్వు చేసే ప్రార్థనలో పట్టుదల ఉందా లేదా? హల్లెలూయా. నా కుటుంబంలో నా బిడ్డలు తాగుడు మానట్లేదంటే నీ ప్రార్థనలో పట్టుదల ఉందా లేదా చూడు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అట్టని చెప్పి పట్టుదలగా మా పాస్టర్ ప్రార్థన చేయమని చెప్పి మోకరించి ప్రభువా వాడు చచ్చిపోవాలి, ప్రభువా వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేయగాకండి. ఏందనే ఎవరైనా శత్రువు ఉన్నారనుకో, పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నాడు అని చెప్పి ప్రభువా వాడు చచ్చిపోవాలి, ప్రభువా వాడు చచ్చిపోవాలి ప్రార్థన చేయగాకండి. మళ్ళీ ఇట్లా ఆలోచించగాకండి. అమ్మ
అర్థం చేసుకోండి వాక్యాన్ని దేంట్లో పట్టుదల ప్రార్థన. నీ కుటుంబ సమస్యలు, నీ కుటుంబ వేదనలు, నువ్వు దేవుళ్ళలో నుంచి తొలగిపోతూ ఉన్నావు, నువ్వు దేవుళ్ళలో నుంచి దూరం అయిపోతూ ఉన్నావు, నీ కుటుంబం దూరం అయిపోతుంది, రక్షణ లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ కుటుంబంలో ఆరోగ్యాలు బాగవ్వట్లేదు. ఏందంటే నీలో పట్టుదల ప్రార్థన లేదు. దీన్ని బట్టి చేయాలి. అట్టగాదు మనం ప్రార్థన చేయంటే, ప్రభువా నాయన పైనుంచి బంగారు మూట పడిపోవాలి, బంగారు మూట పడిపోవాలి, బంగారు మూట పడి అట్టని చెప్పి పట్టుదల ప్రార్థన అంటే బంగారు మూట గురించి కాకండి. ఏ మూట గురించి? ఏ మూట గురించి చెప్పాలి? ఏ మూట గురించి? బంగారు మూట గురించి కాదు. ముందు కుటుంబంలో సమాధానం, నెమ్మది, సమస్యలని పరిష్కరించే దానికోసం ప్రార్థన చేయాలి. దేని గురించి? సమస్యల్ని పరిష్కరించ. అంటే ప్రార్థన చేసే దాంట్లో కూడా ఒక విధానం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. దేవుణ్ణి విడవకుండా ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు నాకు ఇస్తావా ఇవా, నువ్వు నాకు అనుగ్రహిస్తావా అనుగ్రహించవా. దేంట్లో? దేవునికి సంబంధించినటువంటి మేలైనటువంటి వాటి గురించి. మరి కీడు కలిగించే వాటి గురించి కాదు నేను చెప్తుండేది, మేలు కలిగించే వాటిని. ఏటి గురించి? మేలు కలిగించే వాటి గురించి నేను ప్రార్థన చేయమంటుండేది. ఒక ఆయన ఒక పాస్టర్కి ఫోన్ చేశాడు. పాస్టర్కి ఫోన్ చేసి, పాస్టర్ గారు నా శత్రువు, అంటే ఆయన శత్రువు అంట, ఆయన శత్రువు నన్ను ఇలా చేశాడు, లేపేసేదానికి ఇంకొక పాస్టర్ చెప్పాడంట, ఆయన లేపేసేదానికి ప్రార్థన చేయాలంట. చూడు మరి ఎట్టుందో. ఆయన ఈ పాస్టర్కి ఫోన్ చేసి అలా ప్రార్థన చేస్తే దేవుడు లేపేస్తాడా అని. దేవుడు లేపేస్తే మరి దేవుడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించాలనుకుంటున్నాడు, ఆయన ఎందుకు లేపేస్తాడు? కానీ ఎవరు చేసిన తప్పులకి వాళ్ళ తప్పు ప్రకారం వాళ్ళకి ప్రతిఫలం ఉంటది. నిన్ను ఎలాగా ప్రేమించాడో బయట ఉన్న వాళ్ళని కూడా అదే విధంగా దేవుడు ప్రేమించాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఏ పాతి కాదు? పక్షపాతి కాదు. ఏది న్యాయమో, ఎప్పుడు ఎలా చేయాలో, ఏ విధంగా జరిగించాలో ఆ విధంగా జరిగిస్తాడు. ఒక న్యాయం చేసే న్యాయమూర్తి ఏం చేస్తాడు? తప్పు చేసినోనే దండిస్తాడు. అవునా కాదా? తప్పు చేయనోని దండిస్తాడా? మామూలుగా మనం తెలుసుకుందాం. మామూలుగా ఒక న్యాయం చేసేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఈ లోకంలో జరిగే న్యాయాలు వేరేలే, ఆ న్యాయాలను పక్కన పెట్టండి. మనం తెలుసుకున్నటువంటి న్యాయం ఏంటి? ఎవరికి న్యాయం జరగాలి? ఎవరికి న్యాయం జరగాలి? తప్పు జరగనోడికి న్యాయం జరగాలి. అవునా కదా? తప్పు చేసినోడికి ఏం చేయాలి? శిక్ష విధించబడాలి. అది న్యాయం అంటే. అది జరిగిస్తాడు దేవుడు. అది ఎలా జరిగిస్తాడంటే, తాను చేసిన తప్పుకి తాను ప్రతిఫలం పొందుకుంటాడు. అది దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసేసాడు, దాన్ని ఆల్రెడీ రాసేసాడు. ఇంకా అలాంటప్పుడు మనం ఎదుటి వ్యక్తిని మనం చంపబల్లా, కొట్టబల్లా, నరకబల్లా, పోయి పోట్లాడబల్లా. ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? వాడు నాశనం అయిపోవాలి, నాశనం అయిపోవాలని కాదు. ఏమైపోవాలని? మా పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటారు, నీ నోటితో అంటే అన్నీ జరుగుతాయి, జాగ్రత్త నువ్వు అనగా అని అంటుంది. నన్ను నీ నోటితో అంటే నేనేమన్నా, ఏం విత్తుతావో అది కోస్తామంట. నేనేమంటాను? నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకో, నువ్వు ఏం విత్తుతావో అది కోస్తామంట. అది కోసేసే ఉంటాడు. తెల్లారి అది కోసేసే ఉంటాడు కిందకల్లా. అంటే అర్థం ఏంటి? నేనేం చేయను రా బాబు, నాదేం లేదు, నువ్వు నన్ను బూతులు తిట్టావనుకో నీకదే అట్టని చెప్పి నేను అతను తిట్టట్లేదు, అతను ఏమనట్లేదు. దేవుని వాక్యము చేత మాట్లాడుతూ ఉన్నాను. నేనేమంటున్నాను? దేవుని వాక్యము చేత మాట్లాడుతూ ఉన్నాను. అటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా అది జరిగించబడుతుంది. అందుకే లోకాసు వార్త మరి 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అంటాడు, విసుగక ప్రార్థన చేయుడి. ఏమంటున్నాడు? ముగిచ్చేస్తాను, నేను 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. మరి మీకు చక్కగా మాటలు వివరించేదానికే నేను ఈ ఉదాహరణ తెలియపరుస్తున్నట్లు దేవుని బిడ్డలారా. విసుగక ప్రార్థన, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. హల్లెలూయా.
అది ఉపమానము ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను, మళ్ళీ అది చెప్తే సమయం ఎక్కువైపోతుంది. ఎలా ప్రార్థన చేయాలంట? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంటే ముందు నీళ్ళు విసుగు రాకూడదు. ఏం రాకూడదు? ప్రార్థన అంటే విసుగు వస్తుంది మనలో. ముందేమొస్తుంది? ఏం ప్రార్థన లేరు, రోజు చేసే ప్రార్థన అంతేనా తల్లి? అంటే విసుగు రాకూడదు. నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఇలా ఉపమానం. నీకు సమాధానం దొరకలేదు, నాకు సమాధానం దొరకలేదు, ఏం ప్రార్థన లేని వదిలేయకూడదు నువ్వు. నిత్యము ప్రార్థన, దాన్నే పట్టు విడువక చేసే ప్రార్థన అంటారు. దాన్ని ఏమంటారు? పట్టు విడువక ప్రార్థన అంటారు. ఇంకొక మాట లోకాసు సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. లోకాసు సువార్త ఈ మాట చదివి నేను పూర్తిగా వివరించను, మీకు చెప్పి నేను ఆ విషయాన్ని క్లోజ్ చేస్తాను. లోకాసు సువార్త 11:5 వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ వెళ్ళి ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకుని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పగా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయెను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననే లేచి అతనికి కావలసినవి ఇచ్చెను. హల్లెలూయా అని మీతో చెప్పుచున్నాను. ఎలా అడుగుతున్నాడంట? సిగ్గుమాలి. ఈరోజు ప్రార్థన చేయాలంటే సిగ్గు ఎక్కువైపోద్ది మనుషులు. ఏం ఎక్కువైపోద్ది? మా ప్రార్థన చేయండి అమ్మా అంటే, నేను ప్రార్థన చేయలేలే పాస్టర్ గారు అంటారు. ఏమంటారు? ప్రార్థన చేయలేలే పాస్టర్ గారు. సిగ్గుమాలి. ఒక స్నేహితుడు తన స్నేహితుడు ఇంటికి ఒక చుట్టాలు వచ్చారని చెప్పి తన దగ్గర రొట్టెలు లేకపోతే తన స్నేహితుడు ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నారు. అయ్యా, నాకు ఒక 3 రొట్టెలు నాకు బంధువులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలి, నా దగ్గర ఏం లేదు, నువ్వు ఇస్తే నేను పోయి తీసుకొని పెడతానంటే ఆ స్నేహితుడు అంటున్నారు, అయ్యా మేము నిద్రపోతున్నాం, ఈ అర్ధరాత్రి వేళ వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు, ఏంట్రా నాయన నువ్వు పోరా నాయన, ఇదిగో నా పిల్లకాయలు నిద్రపోతాను, నన్ను డిస్టర్బ్ చేయగా వెళ్ళిపోవాలని అంటావా లేదా? అయితే ఇతను ఏం చేస్తున్నాడు? విసుగుక మరి ఇతను సిగ్గుమాలి. ఎలా అంట? సిగ్గుమాలి మళ్ళా బతిమలాడుతూ ఉన్నాడు. రే లేదురా, ఆ మాట అంటే ఎట్రా, నువ్వు కాక నాకు ఎవరున్నారా అని అడుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా విధానములో పట్టుదల ఉండాలి. అంటే దీనికి ఈ సిగ్గుమాలిన మరి విసుగుక అనేదంతా ఒకే పదం, ఒకే అర్థాన్ని తీసుకొస్తాయి ఇవన్నీ. అంటే పదే అడగటము, రిపీటెడ్గా అడగడము, దేవుణ్ణి అడుగుతూ ఉండడం, ఆయన ఇచ్చే వరకు అడుగుతూనే, అడుగుడి మీకు ఇవ్వండి అని అన్నాడు. ఏమన్నాడు? అడుగుతూనే ఉండాలి, అక్కడికి ఆగిపోలా, అడిగేసి అని అనలా, అడుగుడి అని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అడుగుతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అడుగుతూ ఉంటావో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి ప్రార్థన? పట్టుదలతో ప్రార్థన చేయాలి. చేద్దామా? ఏం చేస్తాంలే పాస్టర్ గారు, నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు, మా పని మాదేనా, మేము ఎందుకు చేస్తాం పట్టుదలతో, మాకెందుకు, ఏదో అవసరం వచ్చినప్పుడు చేస్తాం, లేకపోతే లేదు. ఈ రోజుల్లో ప్రార్థన అంటే అట్లాగే ఉంది తల్లి. ప్రార్థన ఎలా ఉందంటే అవసరం వచ్చినప్పుడే దేవుడు, అవసరం లేకపోతే దేవుడు కాదు. అలా ఉండకూడదు మనిషి. అలా ఉంటే దేవునికి నీకు సంబంధం లేనట్టే. ఎప్పుడు దేవునితో ప్రార్థన చేస్తూ ఒక బాండింగ్ ఉండాలి. దేవునికి నీకు ఏముండాలి? బాండింగ్ అంటే సంబంధం. ఏముండాలి? సంబంధం ఉండాలి. దేవుడు నువ్వు మాట్లాడుకుంటుండేటువంటి సంబంధం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎమ్మెల్యే దగ్గరకు పోయి మాట్లాడానంటే ఆయనకి నాకు ఒక బాండింగ్, అంటే ఒక సంబంధం, అంటే మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, అందుకని నేను పోయి మాట్లాడగలుగుతా. మరి ఇంకెవరైనా పోయి మాట్లాడగలుగుతారా?
మాట్లాడలేరు. అట్లాగా దేవునితో సంబంధం ఉండాలంటే నువ్వు ఎప్పుడు విసుగుగా ప్రార్థన చేస్తూ ఉండాలి, సిగ్గు మాలకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తున్నావా? చేస్తున్నాం పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి చేద్దాం, ఈ రోజు నుంచి చేద్దాం. నాకేం ఉపయోగం లేదు మీరు చేసినా చేయకపోయినా. చేస్తే మీకు ఉపయోగం, చేయకపోతే నాకేం లేదు, మీకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేస్తే లాభాలను పొందుకుంటావు, ఆశీర్వాదాలను పొందుకుంటావు, గొప్ప మేలులను పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా నిన్ను కొట్టారనుకో, నిన్ను హింసించారనుకో, నిన్ను తిట్టారనుకో, ఏం చేయాలి నువ్వు? నాశనం అయిపోవాలి పో ప్రభు అని ప్రార్థన చేస్తావా? లేదు. ఏం చేస్తావు? ఏం చేయాలి? పట్టుదల. నా సమస్యకి పరిష్కారం చెయ్యి, అంతే. అది చేయాలి. అటని చెప్పి అతను డిక్లేర్ చేయకూడదు, నువ్వు తీర్పు చేయకూడదు అతని మీద. నువ్వు ఆ సమస్యకి పరిష్కారం నువ్వే. ఎందుకంటే ఆయన మీద వదిలేయాలి, నిర్ణయం ఆయన మీద వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం ఇక నుంచి అట్లా పట్టుదల కలిగి. నీ కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేస్తావా? సమాధానం కోసం ప్రార్థన చేస్తావా? కుటుంబంలో ఒకవేళ తాగుతున్నారేమో, యవనస్తులు ఏమన్నా లవ్ చేస్తున్నారేమో, మరి పిల్లలు మాటినట్లేదేమో, మరి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దామా? తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం.